హలో ఆల్, వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. మార్నింగ్ లేసి దాల్చిన చెక్క టీ, బ్రేక్ఫాస్ట్లోకి శనగపిండి దోశ, శనక్కాయల చట్నీ. దానికోసం శనగపిండి తీసుకొని వామ్ వేసి పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర వేసి పిండి అంతా మిక్స్ చేసి పక్కన ఉంచాను. ఇప్పుడు ఒక జార్లోకి కొంచెం క్యారెట్, టమాటా, ఉల్లిపాయ తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసి నేను తీసుకున్న శనగపిండిలో ఈ క్యారెట్, టమాటా పేస్ట్ వేసి తగినంత నీళ్ళు పోసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో చేసుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత దోశలు పోసుకొని మంచిగా ఈ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. శనక్కాయల చట్నీతో అయితే చేశాను. లంచ్లోకి ఇలాగ కాబూలీ చనా సాలెడ్. కాబూలీ చనా మార్నింగ్ నానబెట్టానండి, వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను మధ్యాహ్నం వండుకోవాలి కాబట్టి. కుక్కర్లో వేసి విజిల్స్ రానిచ్చి ఇలాగా క్యారెట్ తురుము, కీరకాయ, లెట్యూస్ ఉంటుంది కదా, ఆ లెట్యూస్ అన్నీ వేసి బాగా మిక్స్ చేశాను. ఎక్స్ట్రాగా మంచిగా టేస్ట్ కోసము సాల్ట్ వేసుకోవట్లేదు కాబట్టి ఫ్రెష్ పచ్చి కొబ్బరి తురుము, నువ్వులు వేసి మంచిగా లంచ్లోకి తిన్నాను. డిన్నర్కి ఇలాగ మ్యాంగో చియా పుడ్డింగ్ రెసిపీ షేర్ చేశాను.